కాదురా. పర్వాలేదు చెప్పండి నాన్న. దేవుడు మనకు అలాంటి అవకాశం ఇవ్వలేదు అంటూ మీరంత హోప్లెస్గా మాట్లాడుతుంటే ఏదో జరిగిందని నాకు అర్థమైంది. చెప్పండి నాన్న, ఏమైంది? ఆనంద్కి నిజం తెలిసిపోయింది. నిజమంటే? దివ్య అలేఖ్య అన్న నిజం తెలిసిపోయింది. అలాగే మీ ప్రేమ గురించి, జరిగిన గతం గురించి కూడా. ఇదెవరు చెప్పారు? మీ అమ్మ, నేను. ఎందుకు చెప్పారు? ఆనంద్కి పెన్ డ్రైవ్ దొరికిందిరా. అందులో నువ్వు అలేఖ్య క్లోజ్గా ఉన్న ఫోటోలున్నాయి. మన ఇంట్లో పాత జ్ఞాపకాలు ఏవి లేవు నాన్న. అన్నీ కాల్చి బూడిద చేశాను. కానీ ఎక్కడో ఒకటి మిగిలిపోయిందిరా. ఈ ఒక్కటి మనం పెట్టుకున్న నమ్మకాన్ని కాల్చి బూడిద చేసింది. ఎవరికైతే మనం అలేఖ్య గురించి తెలియకూడదనుకున్నామో వాళ్ళకే తెలిసింది. ముందు నువ్వు ఇంటికి రా నాన్న, చెప్తాను. అలేఖ్యని ఇంట్లో వద్దు అంటే మా మాట వినకుండా ఆపింది నువ్వే కదా. సునంద, ఇప్పుడది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫోన్ ఇలా ఇవ్వు. అది ఇప్పుడు సమస్య మనందరిది. నువ్వు ఇంటికి రా నాన్న. ఫ్యాక్టరీలోనే కాదు, మన ఇంట్లో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. కొన్ని హృదయాలు కాలిపోతున్నాయి. నువ్విప్పుడు రావాలి. కొన్నింటికి ముగింపు ఇవ్వాలి. అన్నింటికి సిద్ధపడి రారా. ఎందుకంటే నిలువునా చీల్చే ప్రశ్నలు నిదానంగా పలకరించొచ్చు. మావయ్య గారు, ఇప్పుడు ఎలా ఉంది? నాకు మంచిగా ఉంది బాబు. నాయనా, రాగి జావ తీసుకో. ఆనంది కనీసం నా మొహం కూడా చూడటం లేదేంటి? కాఫీ ఇమ్మంటారా? స్నానం నీళ్ళు పెట్టు. మంచిగా స్నానం చేసి తింటారు. నేను ఆనందిని తీసుకెళ్ళడానికి వచ్చాను. నేను ఇప్పుడు రాలేను ఆదిత్య గారు. ఆనంది నాతో రావడానికి ఎందుకు ఇష్టపడటం లేదు? తను నన్ను నిజంగానే అపార్థం చేసుకుందా?